విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో 78 నామాలు అద్భుతంగా వివరించారు. చాలా సంతోషం అండి. 79వ నామంలో ఆమె ఏం అద్భుతాలు చేశారు? 79వ నామంలో ఆవిడ భక్తులకి సులభంగా మోక్షాన్ని ఇచ్చేటువంటి వరం ఒకటి ఇస్తోంది అమ్మ. మహా అద్భుతం, మహా అద్భుతం. ఏ మనిషికైనా కావాల్సింది. ఎందుకంటే కలికాలంలో ఎక్కువగా కష్టపడలేరు ప్రజలని ముందు యుగాల వాళ్ళందరికీ తెలుసు. ఆ కలియుగంలో మానవులందరూ సోమరిపోతులుగా, అశ్రద్ధగా, భక్తిహీనంగా జీవిస్తారని పురాణాల్లో, బ్రహ్మ పురాణ వాటిలో రాసేశారు. అందుకని ఈ కలియుగంలో మానవుల్ని తన దగ్గరికి ఎలా చేర్చుకోవాలని అమ్మవారు చాలా చక్కటి సులభమైన ఒక మంత్రాన్ని చెప్పింది. అదేమిటంటే నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః. నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః. ఆవిడ నామాన్ని ఊరికే ఒకసారి ఉచ్చరిస్తే చాలు, ఓం శ్రీమాత్రే నమః అన్నమే అనుకోండి, ఎంత తేలిక. ఆవిడ మన అభీష్టాలన్నిటికీ ఫలితం ఇచ్చేస్తోంది అప్పుడే. శ్రీమాత్రే నమః అనుకుంటే చాలు. ఎందుకంటే నామపారాయణలో అది వచ్చింది కదా. కలియుగంలో నామపారాయణమే కదండి కావాల్సింది అదే కదా. అందుకని కలియుగంలో యజ్ఞయాగాలు, హోమాలు, పెద్ద పెద్ద తర్పణాలు ఇవన్నీ చేయటం అనేది ప్రజలకు అంత సులువు కాదు కనుక నామపారాయణతోనే వాళ్ళ యొక్క అభీష్టాలన్నిటికీ ఫలితం ఇచ్చేస్తోంది ఆవిడ. ఏ రకంగా అంటే ఇప్పుడు ఒకసారి పిల్లలు తల్లిని పిలిచారంటే తల్లికి అర్థమైపోతుంది. ఓ సినిమాకి వెళ్ళడానికి 100 రూపాయలు అడుగుతున్నాడా, లేకపోతే ఏమన్నా ఆకలి అయితే టిఫిన్కి అడుగుతున్నాడా. అమ్మ అనగానే తల్లికి అర్థమైపోతుంది ఎందుకు పిలిచాడో పిల్లాడు. అవునండి. అలాగే అమ్మవారికి కూడా మనము ఒక్కసారి అంబా అని చేతులు ఎత్తి దండం పెట్టి ఆవిడని పిలిస్తే, శరణాగతి ఒక్కసారి చేసినట్టయితే అతనికి ఏ కష్టం ఉందో తెలిసి ఆ అభీష్టానికి ఫలితం ఇచ్చేస్తుంది ఆవిడ. అతనికి మానసిక సమస్యల, శారీరక సమస్యల, లేకపోతే ఆర్థిక సమస్యల, ఇవన్నీ కూడా ఆవిడ తెలుసుకొని, ఎందుకంటే కరుణాతరంగితాక్షి అమ్మవారు ఎప్పుడు కూడా. అవునండి. ఆ కరుణ కళ్ళల్లో అలల్లాగా పొంగుతూ ఉంటుంది ఎప్పుడు అమ్మవారికి. అందుకని భక్తులు ఒక్కసారి నామపారాయణతో ఆవిడ అంటే చాలు. 1000 నామాలు ఉన్నాయండి అమ్మవారికి. 1000 నామాలు ఏ నామం చదివినా ఆవిడకి ఇష్టమే. శ్రీమాత అన్నా ఇష్టమే, సరస్వతి అన్నా ఇష్టమే, లక్ష్మీదేవి అన్నా ఇష్టమే, ఎలా అన్నా పిలవండి, అన్నీ ఆమె. అందుకని నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః. దీనికి మనకి ఇంకా వేరే స్తోత్రాల్లో కూడా దీనికి మనకు ఉదాహరణలు కనిపిస్తాయి. ఎట్లా అంటే ఖడ్గమాలలో నామాకర్షిణి అని వస్తుంది చూడండి. నామాకర్షిణి, స్వర్ణాకర్షిణి, నామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, ఇవన్నీ లైన్గా వస్తాయి మనకి. అవునండి. నామాకర్షిణి అంటే ఒక్కసారి ఆ నామంలో ఒక ఆకర్షణ ఉంటుందండి. దీనికి ఉదాహరణ మనం ఏం చెప్పుకోవాలంటే, సాధారణంగా పేర్లు, దేవతల పేర్లు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆ నామంలో ఒక ఆకర్షణ ఉంటుంది. ఇదివరకు రోజుల్లో పిల్లలకి రామ, కృష్ణ, గోవింద, కేశవ ఇవే పేర్లు పెట్టేవారు. రోజు పిలిచేవారు. నోరారా పిలవటంతో ఆ నామానికి ఒక ఆకర్షణ ఉంటుంది. రామాని ఒక్కసారి పలికితే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించతో నారదుడు వాల్మీకి రామాయణంలో చెప్తాడు మనకి. రామాని నోరారా ఒకసారి పిలిస్తే చాలు. అందుకని నామాకర్షిణి, దానికి ఒక బుద్ధి కూడా ఆకర్షితం అవుతుంది, బుద్ధ్యాకర్షిణి. ఈ నామము ఒకసారి మనం చదివేది బుద్ధిగా, మనసా వాచ కర్మణ ఒకసారి మనం ఒక నామాన్ని గట్టిగా ఉచ్చరించి అమ్మవారిని పిలిస్తే ఆత్మాకర్షిణి, మన ఆత్మ కూడా దానికి ఆకర్షితం అవుతుంది. ఆత్మ కూడా అవుతుంది. అందుకనే ఖడ్గమాలలో నామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, ఆత్మాకర్షిణి అంటే నామాలు కూడా ఉన్నాయి. సో ఈ ఆకర్షిత అవటం అనేది ఏంటంటే మనం ఒక్కసారి మనస్సు సంపూర్ణంగా లగ్నం చేసి, ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ఆవిడ కృష్ణుడిని ఒకసారి చేతులెచ్చి ఆర్తిగా ఎలా పిలిచిందండి. పిలిస్తే ఆయన వచ్చేసి సహాయం చేశాడు. అవునండి. ఇది నామాకర్షణం. ఆ నామం ఒకసారి కేశవ, గోవింద అని ఆవిడ ఏడుస్తూ పిలిచింది 2 చేతులు ఎత్తి. నువ్వు వచ్చి నన్ను రక్షించు, నేను దీంట్లో ఉన్నానండి, ఆపదలో ఉన్నాను. వెంటనే ఆ నామానికి ఆకర్షితుడై మరుక్షణమే వచ్చి చేశాడు. ఆ నామంలో అంత గొప్ప ఇది ఉంది. అందుకని కలికాలంలో ఆ శబ్దమాత్రంచ సర్వ దుఃఖాన్ని విముచ్యతే మనకు విష్ణు సహస్రంలో కూడా వస్తుంది. నారాయణ శబ్దమాత్రంచ, నారాయణ అని ఒక పిల్లాడికి పేరు పెట్టుకుంటే వాడిని 4 సార్లు పిలుస్తాం, నారాయణ ఇట్రారా అని 4 సార్లు నారాయణ శబ్దమాత్రం సర్వ దుఃఖం విముచ్యతే, అన్ని దుఃఖాలు పోతాయి మనకి.
సో ఇటువంటి నామాలని అమ్మవారు నామ పారాయణ చేసినట్టేగా అనేక సార్లు అంతే కదా, మన అభీష్టాలకు వెంటనే ఫలితం ఇచ్చేస్తుంది. అబ్బాబ్బా. దీనికి ఉదాహరణ ఇంకొకటి కూడా చెప్పారు. రామాయణంలో వాల్మీకి ఏమీ తెలియదు ఆయనకి అసలు, పాపం బోయేవాడు కదా. అందుకని నారదుడు ఏం చేశాడంటే ఒక మర్రి చెట్టు ఒక రావి చెట్టు మధ్యలో కూర్చోబెట్టి మరా మరా అంటూ ఉండు, అదే రామశబ్దం అవుతుంది అన్నాడు. ఆయన మరా 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 అంటే రామ 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 అయింది. అన్న దానికి అర్థం మామూలుగా అయితే రామ అంటే ఆయనకు అనటం వస్తుందో రాదు, కాదు, మర్రి చెట్టు రావి చెట్టు మధ్యలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మరా 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 మారా అంటే అదే రామ రామ అయింది. అవును కదా. అయ్యేసరికి ఆ రామ అనే నామ ఆకర్షణకి ఆయన ఆది కవి అయిపోయాడు కదండి. అవును కదా. మొత్తం భారతీయ చరిత్రలో మొట్టమొదటి ఆది కావ్యం రామాయణం. ఆది కవి ఎవరంటే వాల్మీకి. ఆయన తర్వాత ఎవరైనా ఆయన్ని అనుసరించిన వాళ్ళే అందరు కవులు కూడా. అలా నామాకర్షణ ఎంత గొప్పది అనేది అమ్మవారు అభీష్ట ఫలితాలను ఇచ్చి మరీ చూపించింది అనమాట. నిజమే కదండి. వాల్మీకి ఇలాంటి మహా అద్భుత అంటే ఒక ఒక నరుడికే నారాయణుడి ఎంత స్థితి ఇచ్చేసింది. ఎందుకంటే వాల్మీకి రాముడి కాలంలో జీవించి లవకుశులకి ఆశ్రమం కూడా ఇచ్చాడు కదా. అవును కదా. అంతటి వాడు అయ్యాడు. అది నామాకర్షణ. అందుకని నామ పారాయణాభీష్ట ఫలదాయే నమో నమః. అద్భుతమైన నామం. కలియుగంలో సులువుగా చేసుకునే నామం. అందరికీ అందే నామం. సులభంగా సునాయాసంగా ఎన్నిసార్లైనా ఉచ్చరించదగ్గ నామం. శ్రీమాత్రే నమః.